రంజాన్ కానుకగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన స్టైలిస్ట్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం వసూళ్లలో అదరగొడుతుంది. కేవలం 2 రోజుల్లోనే 50 కోట్ల కలెక్ట్ చేసి జోరు మీదుంది. మరోవైపు డీజే వివాదాలు వీడటం లేదు. సినిమా రిలీజ్ కి ముందు సినిమాల్లోని ఓ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పాటలోని ఉపయోగించే పదాలపై అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో నమ్మకం, చమకం వంటి పవిత్రమైన పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్ అందాలను వర్ణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన జి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సెన్సార్ బోర్డుకు వినతి పత్రం సమర్పించినప్పటికీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి వెంకటేశ్వర్ క్రియేషన్స్ తదితరులను పేర్కొన్నారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకి రానుంది. హరిశంకర్ దర్శకత్వంలో రూపొందిన డీజేలో బన్నీ సరసన పూజా హెగ్డే జతకట్టింది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు నిర్మాత. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ తో మనిషిని చంపారు.